హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం వేణు మాధవుడు పుట్టిన రోజునే దేశవ్యాప్తంగా జన్మాష్టమి లేదా గోకులాష్టమి శ్రీకృష్ణ జయంతి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో జన్మించాడని చాలా మంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున చిన్నారులకు కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు. జన్మాష్టమి రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది కృష్ణాష్టమి వేడుకలను ఆగస్టు 26వ తేదీన సోమవారం నాడు జరుపుకోబోతున్నాం. తెలుగు పంచాంగం ప్రకారం ఇదే సమయంలో కొన్ని శుభయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ పర్వదినాన ఉపవాస దీక్షను ఆచరిస్తారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణాష్టమి పూజా విధానం, కన్నయ్య విశిష్టతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తారే కానీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యరు. మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వారంతా కామెంట్ బాక్స్లో జై కన్నయ్య అని కామెంట్ చేయండి. ఈ ఏడాది శ్రీకృష్ణాష్టమి 26 ఆగస్టు 2024 సోమవారం నాడు జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటున్నారు. అష్టమి తిథి ప్రారంభం ఆగస్టు 26 సోమవారం తెల్లవారుజామున 3:39 ప్రారంభమవుతుంది. అష్టమి తిథి ముగింపు ఆగస్టు 27 మంగళవారం అర్ధరాత్రి 2:19 ముగుస్తుంది. రోహిణీ నక్షత్ర సమయం 26 ఆగస్టు 2024 సోమవారం మధ్యాహ్నం 3:55 ప్రారంభమై మరుసటి రోజు అంటే ఆగస్టు 27వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:38 ముగుస్తుంది. కృష్ణాష్టమి వేళ ఒక పూట భోజనం చేసి కన్నయ్యకు పూజ చేసి వేణుగోపాల స్వామి ఆలయాలు దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు. అదేవిధంగా ఆలయాలలో అష్టోత్తర పూజ, సహస్రనామాల పూజ చేయించుకునే వారికి అష్ట ఐశ్వర్యాలు, సకల శుభాలు కలుగుతాయని చాలామంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున కన్నయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోయి ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంద పురాణంలో వివరించబడింది. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. అనంతరం ఉతికిన బట్టలు ధరించి పూజ గదిని శుభ్రం చేసుకొని అనంతరం దీపారాధన చేయాలి. ఈ పవిత్రమైన రోజున కన్నయ్య బాలరూపాన్ని పూజించాలి. చిన్ని కృష్ణుడికి జలాభిషేకం చేయాలి. అలాగే బాలగోపాలుణ్ణి ఉయ్యాలలో కూర్చోబెట్టి ఊపాలి. మీ కోరిక మేరకు కన్నయ్యకు లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి. శ్రీకృష్ణుడు రాత్రి సమయంలో జన్మించాడు కాబట్టి చీకటి పడిన తరువాత కన్నయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి. ఇలా చేయడం వల్ల గోపాలుని ఆశీస్సులు తప్పక లభిస్తాయని పండితులు చెబుతారు. ఇక ఇదండి శ్రీకృష్ణుడు జన్మాష్టమికి సంబంధించిన వీడియో. ఆగండి, అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.